రాష్ట్రానికి క్రీడా మంత్రులు ఉంటారు, క్రీడాధికారులు ఉంటారు. కానీ వీళ్ళల్లో వీళ్ళు తన్నుకు చచ్చేటటువంటి క్రీడా సంఘాన్ని కంట్రోల్ చేయడం మాత్రం సాధ్యం కాక ఆంధ్రప్రదేశ్ క్రీడల్లో ఎప్పుడూ వెనకబడుతోంది. ఎందుకంటే ఆడేవాళ్ళు అద్భుతంగా ఉన్నారు, ప్రతిభ కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ క్రీడా సంఘాల రాజకీయాల్లో అయితే వాడు లేకపోతే వీడు అనేటటువంటి దరిద్రం మాత్రం పోవట్లేదు. ఇప్పుడు ఈనాడు ఒక కథనాన్ని రాసుకొచ్చింది. ఇదివరకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాసుకొచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మీద కాకుండా అది రెండు సంఘాల మధ్యన వివాదం అన్నటువంటి కోణంలో రాసుకొచ్చింది. పంతాల మధ్య పథకాలు దక్కేనా అంటూ జాతీయ క్రీడల్లో ఏ రాష్ట్రం నుంచి అయినా ఒకే ఒలింపిక్ సంఘం తరపున ఆటగాళ్లు పాల్గొన్న సహజం. మన దగ్గర ఇందుకు విరుద్ధమైన పరిస్థితి ఉంది. ఈ నెల 28న ఉత్తరాఖండ్లో ప్రారంభమయ్యే 38వ జాతీయ క్రీడల్లో రాష్ట్రం నుంచి ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ క్రీడా సమాఖ్యలు అంటే స్పోర్ట్స్ ఫెడరేషన్ తరపున క్రీడాకారులు రెండు వేరువేరు బృందాలుగా వెళ్ళబోతున్నారు. జాతీయ క్రీడల్లో పాల్గొనే ప్రతిసారి ఇదే తీరు. రాష్ట్ర క్రీడా సంఘాల మధ్య వివాదాలను పరిష్కరించి ఆటగాళ్లలో భరోసా నింపాల్సిన బాధ్యతను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం ఇటీవల అద్భుతమైన క్రీడా పాలసీని తెచ్చింది. పథకాలు సాధించే వాళ్ళకి భారీ నజరానాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సంఘాల మధ్య వివాదాన్ని పరిష్కరించి ఒకే జట్టుగా జాతీయ క్రీడలను పంపే విషయమే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని క్రీడాకారులు కోరుతున్నారు. ఇక్కడ స్వోత్కర్ష పరనింద తప్పించేం లేదు. ఇప్పటికి కూడా పరిష్కారం కానటువంటిది అదే.